సరేనన్నారు. ఆ బ్రాహ్మణుడు వచ్చాడు, బాబు బండి కట్టేశాం బయలుదేరుతావా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఏమండే తినకపోతే నిద్ర పట్టదు, నిద్ర పట్టకపోతే ఆకలి. నిన్న రాత్రి నిద్రపోలేదు, ఎందుకో తెలుసా? నిన్న పగటి పూట బాగా అన్నం తినలేదు. పాపం ఎప్పుడు తెచ్చిన భిక్షాన్నంలో సగమే కదూ, నాకు కడుపు నిండా అన్నం పెట్టండి, ఆకలి తీరగానే పెడతానండి. అదెంత పని బాబు అన్నారు. బోలెడంత అన్నం, బోల్డన్ని పిండి వంటలు అన్నీ తెచ్చారు. కానీ బాగుండదు కదూ, మరీ ఓహో తినేసి ఇంకా తిండి ఇంకా తిండి అంటే వీడేడు బకాసుడి కన్నా వీడోళ్ళు తయారయ్యాడు అనుకుంటారేమోనని ఏదో సరిపెట్టుకున్నాడు పాపం. అలా బాగుండదని సరిపెట్టుకుని బండి ఎక్కాడు. కానీ ఆయన దృష్టి అంతా ఎదరొచ్చే బకాసుడి కన్నా ఈ బండి మీదే ఉంది. ఆయన దాన్ని తీసుకెళ్ళి ఆ యమునా నది తీరంలో ఆపి, వాడు ముందు వచ్చి చచ్చి తర్వాత అయినా నేను తినేదేగా, వాడు తినేదేం లేదు ఇందులో, నేను వాడిని తిననిస్తే నేను ఎందుకు, ఇంకా ఎలాగో నేను చంపేసేదే. తిక్కుమాలను కూడా చంపేసిన తర్వాత ఆ నెత్తురు అవన్నీ మీద పడతాయి, అప్పుడు వెళ్ళాలి, స్నానం చేయాలి, దుమ్ము దులుపుకోవాలి, రావాలి. ఈలోగా ఏ కేకో వాళ్తుంది, బొత్తిగా అలా ఎలా తింటాను, ముందు నేను తినేస్తే గొడవ వదిలిపో పని అయిపోతుంది, అక్కడికి శుద్ధాన్నం తినేసినట్టు ఉంటుంది. కాబట్టి ఆయనే బండి ఎక్కేసి తినేస్తున్నాడు. ఈయన ఏమిటి వేళ దాటిపోయింది, ఇంకా క్యారేజీ తెప్పించుకునే వాళ్ళు ఉంటారు చూడండి, అలా ఆయన ఏమిటి ఇంకా రాడేమిటి ఏకచక్రపురం వాళ్ళకి ఒళ్ళు బలిసిపోయింది, ఇప్పటికీ రాలేదు అని చెప్పి ఆయన ఓహో బాధపడిపోతున్నాడు. ఈయన శుభ్రంగా బ్రాహ్మణులు పెట్టినవన్నీ తినేశాడు, ఇక్కడికి వచ్చాడు, ఈ బండిలో ఉన్నవన్నీ తింటున్నాడు. ఆయన ఆ గుహలోంచి బయటికి వచ్చి చూసేటప్పటికి యమునా తీరంలో బండి మీద కూర్చొని చక్కగా అన్నీ తినేస్తున్న భీముడు కనబడ్డాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది, వీడేమిట్రా పెట్టకపోగా వీడే తినేస్తున్నాడు ఏమిటి మనవన్నీనని. చనుదించి ముందకట శకటంబుపై నుండి యోడక కుడుచుచునున్న భీము దవ్వుల చూచి నిత్యము నాకు నియమించి కొనివచ్చు కూడేల కుడిచెదీవు కడు క్రొవ్వి ఏకచక్రంబున వారలకేనింత ఎల్లిదమేలయైతి అని డాయవచ్చి ఎయ్య నిలనందును వీపు పిడికిట పొడిచిన బెదరక కసురు వలను సూడకొండు వగవక ఎప్పటి ఎట్లు కుడుచుచున్న అలిగి బకుడు వీని బాగు సూడ వేరంచుడాసిన తరువు బెరికి కొనుచు దాంకుదంచే. గబగబా వెళ్ళి, ఎరా ఏకచక్రపురంలో ఉండేటటువంటి వాళ్ళకి బాగా ఒళ్ళు కొవ్వు పట్టింది, నాకు వేళ పట్టున తినడానికి కావలసినది పంపించడం మానేసి నువ్వు తీసుకొచ్చి యమునా తీరంలో బండి పెట్టేసి నువ్వు తినేస్తున్నావా, ఏంట్రా నీ ఉద్ధతి అని ఆయన ఆ వచ్చినటువంటి బకాసురుడు చేతి పిడికిలితో ఒక్క పోటు పొడిచాడు ఆ భీమసేనుడి యొక్క డొక్కలో. ఇంత పెద్ద రాక్షసుడు డొక్కలో పోటు పొడిస్తే కనీసం ఇలా వెనక్కి తిరిగి కూడా చూడకుండా ఉండు ముందు తిన్నవయా అన్నట్లుగా ఆయన తింటున్నాడు. ఆయన చూసి ఇదేమిట్రా ఇంత పిడికిలి పోటు పొడిస్తే కోపంతో వీడు కనీసం వెనక్కి తిరిగి చూడటం లేదు, వీడికి పిడికిలి పోట్లు వీడినో చెట్టుతో కొడతానని వెనక్కెళ్ళో పెద్ద చెట్టు పీకి తీసుకొచ్చాడు. సరే యుద్ధం ప్రారంభమైంది, ఇద్దరు చెట్లతో కొట్టుకున్నారు, మళ్ళా యుద్ధం చేశారు. నన్నయ్య గారు మహానుభావుడు, ఈశ్వరానుగ్రహం, తాను ఎన్ని మల్ల యుద్ధాలో చేసినట్టుగా రచన చేసేశారు అంతే. ఆ కాళ్ళని కాళ్ళతో తొక్కి పట్టారు, కింద పారేశారు, ఆ మీద ఎక్కి తొక్కాడు, గుండెల మీద గుద్దాడు, ఆ బకాసురుడు నెత్తురుకెక్కాడు, చిట్ట చివర వారి వెన్ను విరిచేశాడు, గిరగిరా తిప్పాడు, అవతల పారేశాడు. ఆ బకాసురుడి శవం అక్కడ పడిపోయింది. ఆ బకాసురుడు పడిపోయి చచ్చిపోగానే బకాసురుడి యొక్క బంధువులందరూ గబగబా వచ్చారు రాక్షసులు. వాళ్ళు భీముడిని చూసి హడిలిపోయారు. భీముడు అన్నాడు, మీరు ఉండండి, నేనేమన్నాం, ఇక నుంచి మీరు ఎప్పుడైనా నరమాంసం తిన్నారో వీడి వెనకాలే మీరు వెళ్ళిపోతారు. వాళ్ళందరూ ఒట్టు పెట్టారు, మహాప్రభో ఇంకా మేమందరం కూడా అడవిలో తిరిగేవి తింటాం తప్ప ఎప్పుడూ ఏకచక్రపురంలోకి రావడం కానీ నరమాంసం తినడం కానీ మా జన్మాంతరంలో మేము చెయ్యం, కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టారు. ఆ రాక్షసుడిని విడిచిపెట్టేసి మళ్ళీ పాపం వాళ్ళందరూ వచ్చి ఏం చూస్తారు, ఈ శవాన్ని దీన్నే తీసుకుపోతే వాళ్ళు చూస్తారని చెప్పి ఈడుచుకుంటూ లాక్కొచ్చేసారు. లాక్కొచ్చేసి ఆ అగ్రహార ద్వారం ముందు పారేసేసి బ్రాహ్మణులందరినీ పిలిచి, ఇదిగో మీకు పీడ వదిలిపోయింది, ఇక గొడవలేదు, చంపేశాను బకాసురుణ్ణి, చూడండి అన్నాడు. వాళ్ళందరూ వచ్చారు, చూసి వీడొక మంత్రసిద్ధుడగు విప్రుడు, అసాధ్యబలున్ బకాసురున్ నేడని చంపెనెట్టే ఇతనించని చూతమా అంచు జెచ్చెరం ఓడిగా వేత్రకీయమున భూసురులాదిగ వచ్చి చూచి రవ్వాడి మగంటిమిన్ వెలయువాని వృకోదరు నెల్లవారలు. ఏమి మంత్రసిద్ధి కలిగిన బ్రాహ్మణుడురా, మంత్రసిద్ధి ఉంది, భుజబలం ఉంది, అసాధారణం. ఇలాంటి బ్రాహ్మణుడిని మనం చూడలేదు, రండి వెళ్ళి చూద్దాం. ఆయన అనుకున్నాడు బకాసురుడి శవం చూడ్డానికి వస్తాడనుకున్నాడు.
వీళ్ళు ఇలాంటి బ్రాహ్మణుణ్ణి చూడాలని వీళ్ళు వచ్చారు. వాళ్ళందరూ వచ్చి కుంతీదేవి ఎలా కోరుకుందో అలాగే వాళ్ళందరికీ ఆశీర్వచనం చేశారు. చక్కగా అందరూ సంతోషంగా అమ్మయ్య బకాసురుడు మరణించారని పొంగిపోతున్నారు.